పుణ్యస్థలాలను దర్శించుకుని తరిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. ఆలయ ప్రాంగణంలోనే స్వామివారికి పాలు పోసే పుట్ట మండపంతో సహా ప్రత్యేకించి బయట కానవస్తుంది. రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదా శరణ అహం ప్రపద్యే. భక్తులు ఇక్కడ పుట్టలో పాలు పోసి నమస్కరించి ప్రదక్షిణలు చేస్తారు. నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్తుతే అని ఆ నాగేంద్రుని పుట్టలో పాలు పోసి భక్తులు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటారు. భక్తులు దీపాలు వెలిగించి స్వామివారిని కొలుచుకుంటారు. ఈ పుట్టకు కొంచెం వెనక వైపుగా శమీ వృక్షం ఉంది. అక్కడ నాగేంద్రుల జంటరాతి ప్రతిమలున్నాయి. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని స్మరిస్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసుకుని నమస్కారాలు చేసుకుంటారు. ఈ క్షేత్రంలో మొక్కుకున్నటువంటి భక్తులు కేశఖండనాలతో తమ తలనీలాలు సమర్పించుకోవడం కూడా జరుగుతుంటుంది. ఆలయ ప్రాంగణంలోనే గోశాల ఉంది. ఈ గోకులంలో గోపూజలు జరిపించుకోవడం ఆనవాయితీ. ఈ గోకులం కూడా వృత్తాకారంగా తాటాకులతో సహజ ప్రకృతిలో తటాకానికి కొంత దూరంలోనే ఉంది. ఆలయం చేరువలోనే గల బావాజీ మఠంలో బహిరంగమూర్తిగా పెద్ద నాగేంద్రుని విగ్రహం, చెంత చిన్న నాగేంద్రుని ప్రతిమలు ఉన్నాయి. ನಿನ್ನ ನಾಮ ಕೇಳಲು ಕಣ್ಣೆರಡು ಕೊಟ್ಟೆಯಲ್ಲವೇ ನಿನ್ನ ರೂಪ ನೋಡಲು ಕಿವಿಯೆರಡು శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ చరిత్రతో బావాజీ మఠానికి గోశాలకు అవినాభావమైన చరిత్ర ఉంది. తమ ఈతి బాధలను తీర్చి కళ్యాణ ప్రాప్తి, సంతాన భాగ్యం కలిగించాడని స్వామిని వచ్చి కొలుచుకొని ముడుపులు చెల్లించే భక్తులు ఎందరో కానవస్తుంటారు. గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమముల గుణం రుద్రతేజస్వరూపం సేనన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపకు అందరూ నోచుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.